మరి బడ్జెట్లో ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరి గౌరవ సభ్యులకు మనవి చేసుకుంటున్నాం. గురుకులకు సంబంధించిన విషయంలో పట్ల అతి త్వరలో గవర్నమెంట్ బాడీ మీటింగ్ ద్వారా ఇక ప్రత్యేకమైనటువంటి ఒక ఏ విధంగా గురుకులాలను స్ట్రెంథెన్ చేయాలనే విషయంలో పట్ల ముందుకెళ్తా అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీపాల్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు కళాశాలలకు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో అధ్యక్ష 2024లో గ్రేడ్ 1 ప్రిన్సిపల్ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే గ్రేడ్ 2 ప్రిన్సిపల్ ప్రమోషన్స్ ఇవ్వలేదు. మరి ఈ పరిస్థితులు దాదాపు ఒక 100 ఇన్స్టిట్యూషన్స్లలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్ తోటి ఎఫ్ఏసీలతోటి నడుస్తుండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. అనుభవ రాహిత్యం కావచ్చు, మరి ఒక సబ్జెక్ట్ టీచరే మరి ఇన్ఛార్జ్గా వ్యవహరించడం వల్ల కావచ్చు, మరి ఆ పదోన్నతుల ప్రక్రియ మరి 2 సంవత్సరాలుగా పెండింగ్ పడుతూ వస్తున్నది అధ్యక్ష. దాదాపుగా 2 సార్లు చెక్ లిస్టు తయారు చేసిండ్రు, అంతా ప్రిపేర్ చేసిండ్రు, కానీ ఆ ప్రమోషన్స్ ఇవ్వలేదు. గ్రేడ్ 2 ప్రిన్సిపల్తో పాటు జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు ఈ ప్రమోషన్స్ని మరి ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వస్తుంది కాబట్టి వేసవి సెలవుల్లో తప్పకుండా మరి అది ఎందుకంటే ప్రాసెస్లో ఉంది అని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ సమ్మర్లో ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష మీ ద్వారా. దాంతోపాటు మరి ఎంతో కాలంగా కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి అన్ని గురుకులాలకు సంబంధించి అని కూడా మరొక డిమాండు మరి ఉంది అధ్యక్ష. దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మరి డిప్యూటీ వార్డెన్స్, కేర్ టేకర్స్ లేక చాలా పాఠశాలలు మరి ఇబ్బందులు పడుతున్నా, ఎందుకంటే విద్యా కమిషన్ కూడా మరి మురళీ గారి కమిషన్ కూడా మరి ప్రపోజల్ పెట్టింది అధ్యక్ష. టీచర్లను కేవలం విద్యాబోధనకే పరిమితం చేయాలనే సూచన కూడా విద్యా కమిషన్ సూచించింది కాబట్టి మరి వార్డెన్ విధుల నుంచి ఉపాధ్యాయులను, అధ్యాపకులను తొలగించాలని చెప్పి మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా మరి టైం టేబుల్ విషయంలో గత సెషన్లో మరి మాట్లాడినప్పుడు మా మంత్రి గారు సమాధానం ఇస్తూ దీనిపైన ఒక కమిటీ వేసినామని చెప్పడం జరిగింది. మరి వారు మంత్రిగా ఉన్నటువంటి మరి మైనార్టీ స్కూల్లో ఆల్రెడీ టైం టేబుల్ చేంజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి ఆధీనంలో ఉన్న ఇతర గురుకులాలకు సంబంధించి కూడా మరి త్వరగా మరి ఈ టైం టేబుల్ చేంజ్ అనేది చేయాలని చెప్పి అది విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టు మైనార్టీ శాఖ నా దగ్గర ఉన్నప్పుడు అధ్యక్ష టైం టేబుల్ విషయంలో గౌరవ సభ్యులు కోరిన విధంగా దాన్ని రీషెడ్యూల్ చేయడం అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ గురుకులాలు కానీ ట్రైబల్ గురుకులాలు కూడా తప్పకుండా అధ్యక్ష గవర్నమెంట్ బాడీ మీటింగ్లో పెట్టుకొని మీటింగ్ ద్వారా ఏదైతే విద్యార్థుల సౌకర్యం అర్థం ఆ షెడ్యూల్ కూడా రీషెడ్యూల్ చేస్తాం అధ్యక్ష చెప్తూ ప్రమోషన్ విషయంలో అధ్యక్ష ఏదైతే గతంలో పెండింగ్ ఉన్నటువంటి గత 4 సంవత్సరాలకి వెళ్ళి ఈ గురుకులాస్లో పెండింగ్ ప్రమోషన్స్ ఉన్నాయి అధ్యక్ష. మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వచ్చిన ప్రభుత్వం ద్వారా మంత్రిగా ఏదైతే యాజ్ పర్ రూల్ ప్రకారం రోస్టర్ పాయింట్ ప్రకారం ఏదైతే మన ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత ఏ విధంగా చట్టపరంగా చేయాల్సిన ప్రమోషన్స్ అన్నీ కూడా ఏప్రిల్ 30 తారీఖుల్లా ఈ ప్రమోషన్ సంబంధించినటువంటి మా గురుకులాస్లు అన్నీ కూడా పూర్తి చేస్తాం ప్రిన్సిపల్స్ అనే విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేసుకున్న అధ్యక్ష. గౌరవ మంత్రులకు రిక్వెస్ట్ ఏంటంటే మీ క్వశ్చన్ అవర్లో మీ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా